పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై కావూరి ఇంట్లో సమావేశమయ్యారు సీమాంధ్ర ఎంపీలు. 2.5 గంటల పాటు సాగిన భేటీకి దాదాపు అందరూ సీమాంధ్ర ఎంపీలు హాజరయ్యారు. సభలో నిరసన కొనసాగించాలని తీర్మానించారు. ఉన్న కొద్దిమంది ఎంపీలతోనే విభజన బిల్లును ఎలా అడ్డుకోవాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంపీలు కనుమూరి బాపిరాజు, హర్ష్ కుమార్, బొత్స ఝాన్సీలు వెళ్లోకి వెళ్లి నిరసన తెలిపితే మిగిలిన ఎంపీలు కావూరి, పల్లంరాజు, పురంధరేశ్వరి, చిరంజీవులు వారికి మద్దతుగా వెల్ బయట నుంచి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఇక సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయాలనే డిమాండ్తో స్పీకర్ను కలవనున్నారు సీమాంధ్ర ఎంపీలు. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టి స్పీకర్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయనున్నారు. సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ అనైతికమన్నారు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు. సీమాంధ్ర ఎంపీలనే టార్గెట్ చేసి సస్పెన్షన్ వేటు వేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు లేకుండా విభజన బిల్లుపై ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. వెంటనే ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎంపీల బహిష్కరణ ధర్మసమ్మతంగా జరగలేదు అనే అభిప్రాయం మా అందరికీ ఉంది. వెల్లోకి సుమారు 100 మంది పార్లమెంట్ సభ్యులు భిన్నమైన రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ వదిలేసి వెల్లో నిలబడి ఉన్న వాళ్ళని మాత్రమే, అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సభ్యులను మాత్రమే సస్పెండ్ చేయడం అంటే ఇది ధర్మం కాదని మాకు అనిపించింది. సవరణలకు ఒప్పుకుంటేనే బిల్లుపై చర్చకు అంగీకరిస్తామన్నారు సీమాంధ్ర ఎంపీలు. అంతవరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన తీరు సరిగ్గా లేదన్నారు. ఇది ఈ వెల్లోకి వెళ్ళడం అనేది రేపు కూడా చేయడానికి నిర్ణయించుకున్నాం, ఎల్లు కూడా చేయడానికి నిర్ణయించుకున్నాం. లేకపోతే మాత్రం తీవ్రమైన ప్రతిఘటన మేము చేయడం తథ్యం. తెలంగాణ బిల్లు మద్దతు కోసం హైకమాండ్ పెద్దలు బీజేపీ నేతలను కలుస్తుండటంతో తాము కూడా కమల్నాథులను కలిసి బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు సీమాంధ్ర ఎంపీలు.